తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ భూములను పరిరక్షించి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు కట్టించి ఇవ్వాలని మేడ్చల్ జిల్లా సిపిఐ కార్యదర్శి ఐలయ్య డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా కుకట్పల్లి, బాలానగర్, ఖుద్బులాపూర్, బాచుపల్లి, దుందిగల్ మండలంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఐలయ్య గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలానగర్ మండలం కుకట్పల్లి ఎల్లమ్మ బండ ప్రాంతంలో సర్వే నెంబర్ 57లో ప్రభుత్వ భూముల్లో గతంలో నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే ఈ రోజు ఉన్న ప్రభుత్వం ప్రజలకు మద్దతుగా సిపిఐ పార్టీ నాయకులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారని, ఈ రోజు ఉన్న ప్రభుత్వాలు సర్వే నెంబర్ 51లో ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని భూ కబ్జాలకు, ప్రజాప్రతినిధులకు అండదండలతో యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బాలనగర్ మండలంలో మూసాపేట గ్రామంలో కఠినంగా ఉన్న సర్వే నెంబర్ 336లో పరికి చెరువు చుట్టుపక్కల కబ్జా చేసిన ఫ్లాట్లు తయారు చేసి అమ్ముకుంటున్నారని, ప్రభుత్వ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ మేడ్చల్ జిల్లా ప్రభుత్వ భూములను పరిరక్షించి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం చేసి ప్రజలకు ప్రభుత్వ భూములను పంచిపెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, బాలనగర్ కార్యదర్శి వెంకటరెడ్డి, ఖుద్బులాపూర్ కార్యదర్శి చిగురు వెంకటేష్, మేడ్చల్ జిల్లా మహిళా విభాగం కార్యదర్శి లక్ష్మి, మాజీ కౌన్సిలర్ వరమ్మ, సీనియర్ నాయకులు యాకయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రాంతంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉన్న బాగా రేట్లు పెరిగినందుకు ప్రభుత్వ భూములను అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారులు కుమ్ముక్కై వేలాది ఎకరాలు ఇలా కబ్జా చేస్తున్న సంఘటన మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ వస్తే మన నిధులు మనకు, మన భూమి మనకు అనుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేక ప్రభుత్వ భూములు ఇవాళ దందాలుగా, భూప్లాట్గా, భూ కబ్జాలు వివరిస్తూ ఉన్నారు. ఇవాళ గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన భూ పోరాటం చేసి సర్వే నెంబర్ 57లో బాలనగర్ మండలంలో ఉన్న భూమిలో గుడిసెలు వేస్తే ఇది ప్రభుత్వ భూమి అని జైలుకు పంపడం జరిగింది. జైలుకు పోయొచ్చాం. కానీ ఆ ప్రభుత్వ భూమి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కాగితాలు సృష్టించి ఇవాళ ప్లాట్లుగా విభజించి వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు. అదేవిధంగా పరికి చెరువు పక్కన ఖుద్బులాపూర్, బాలనగర్ మండలం మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమిని ఇవాళ దొంగ డాక్యుమెంట్ సృష్టించి ప్లాట్లుగా విభజిస్తూ ఉన్నారు. పేదలకు 60 గజాలు ఇవ్వడానికి జైల్లో పెడతారు. కానీ దొంగ డాక్యుమెంట్ సృష్టించి ప్రభుత్వ భూమిని కాజేస్తున్న వారిని ఎందుకు వదిలిపెడుతున్నారని అడుగుతూ ఉన్నాం. నిజంగా కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి పీడీ యాక్ట్ పెట్టి పేదలకు ఈ ప్రభుత్వ భూములు వంచాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఒకవేళ ప్రభుత్వ భూములు మీరు కబ్జా చేస్తుంటే అట్నే ఊరుకుంటే, గతంలో వామపక్ష పార్టీలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో మేము బయటకు తీస్తాం, జెండాలు వాతాం, భూమి పేదలకు వంచాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు ప్రభుత్వ భూములు బయటకు తీయకపోతే సిపిఐ ఆధ్వర్యాన బయటికి తీసి పేదలకు వంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మేడ్చల్ జిల్లాలో 14 మండల కేంద్రాలలో సామూహిక ధర్నాలు, భూ కబ్జాదారులను శిక్షించాలి, ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి, పేదలకు డబుల్ బెడ్రూము ఇల్లు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యాన మేడ్చల్ జిల్లా అన్ని మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఒక అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు రక్షిస్తారా, మేము గుడిసెలు వేసుకోవాలని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఎక్కడో 4 డబుల్ బెడ్రూమ్లు 200, 300 కట్టి సంబరపడితే హైదరాబాదు చుట్టూ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన వేలాది ఎకరాలు జగదిరిగుట్ట, సరూర్ నగరు, ఖుద్బులాపూరు, కూకట్పల్లి అనేక ప్రాంతాలలో, రాజేంద్ర నగరు ఈ ప్రాంతంలో, షేలింగంపల్లి ప్రాంతాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న